ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఓ వ్యక్తి ఇంట్లోనే బాంబులు తయారు చేస్తున్నాడు. అయితే ఒక్కసారిగా ఆ బాంబులు పేలడంతో కుటుంబ సభ్యుల్లో ఇద్దరు మరణించారు. భయంకరమైన విజువల్స్ మనం వీడియోలో చూడవచ్చు. మహమ్మద్ షానవాజ్ మాలిక్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఇంటి టెర్రస్ మీద బాంబులు తయారు చేస్తున్నాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ తయారీలోనే బాంబులు ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరి శరీర అవయవాలు ముక్కలు ముక్కలుగా చెల్లాచెదురైపోయాయి. ఒక్కసారిగా బాంబులు పేలడంతో బిల్డింగ్ కంపించినట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ ఘటనలో మాలిక్ మరియు అతని తల్లి మృతి చెందారు. షానవాజ్ మాలిక్ పై ఇప్పటికే అనేక రకాల కేసులు నమోదయ్యాయి. అక్రమంగా బాంబులు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్తో పోలీస్ డిపార్ట్మెంట్ భద్రతను కట్టుదిట్టం చేసింది. పేలుడుకు గల కారణాలు, బాంబులు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. బాంబులు ఎందుకు తయారు చేస్తున్నారు, ఎవరికి విక్రయిస్తున్నారు, ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా లేవా అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. అయితే షానవాజ్ మాలిక్ పై గతంలో అనేక కేసులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.